హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మెత్తలు కర్రీ అయితే చేశానండి. నేనైతే వీడియో పెట్టి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుందండి. ఇంకా ఎందుకోనండి పెట్టాలనిపించలేదు నాకు. కొంచెం బాగోలేదండి, నాకైతే హెల్త్ బాగోలేదు, ఇంకా మనసు కూడా బాగోలేదండి. ఇదైతే నేనైతే ఊరు వెళ్ళే ముందు వీడియో అండి ఇది. ఆ రోజైతే నేను మెత్తళ్ళు తీసుకొచ్చారండి మా హస్బెండ్. అయితే ఆ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే మనం మెత్తళ్ళు శుభ్రం చేయించుకుని తీసుకొచ్చారండి. ఇంకా అవి నేను ఇంటికాడ క్లీన్ చేశానండి. శుభ్రంగా తోమి వాటి మీద ఉన్న పులుసు ఉంటుంది కదండి, అది తీసి నేను కొంచెం క్లీన్ చేశానండి. చేసి ఉప్పు పెట్టి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానికి కొంచెం పసుపు, ఉప్పు, కారం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కోసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అయితే వేయించుకున్న తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకుని, ఇంకా కొంచెం పసుపు వేసుకుని వేయించుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మెత్తల్లో కారం వేసుకుంటాం కదండి, చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేపలు ఉంటాయి కదండి, మెత్తళ్ళు అయితే కూరలో వేసుకుని వాటికి సరిపడా వాటర్ వేసుకుని కొంచెంసేపు ఉడికించాలండి. ఉడికించిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోవాలండి. దీంట్లో అయితే ఎటువంటి వాసన రాకుండా, నీచు వాసన లేకుండా ఉంటుందండి. కొంచెం ఉడికిన తర్వాత నేనైతే చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, నానబెట్టుకుని చింతపండు రసం అయితే తీసుకున్నానండి. చింతపండు రసం అయితే తీసుకున్న తర్వాత నేనైతే ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో అయితే ధనియా, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు ఉంటాయి కదండి, అవి మన కూర క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలండి. అవి నేనైతే తక్కువేనండి, దాంట్లో దంచానండి, రోట్లో అయితే దంచాను నేనైతే. ఇంకా కూర అంతా ఎగిరిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా వేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక ఇక్కడైతే ఆ రోజు ఊరు వెళ్తున్నామని ఇంకా వీడియో తీసానండి. పాలకొల్లు స్టేషన్ అండి ఇది. వీడియో తీసి ఒక 1 వీక్ అవుతుందండి, కరెక్ట్గా 1 వీక్ అవుతుంది. కొన్ని చోట్లకు వెళ్ళకపోవడమే బెటర్ అండి. వెళ్ళి అక్కడ అవమానాలు పడడం కన్నా వెళ్ళకుండా ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే చాలా బెటర్ అండి. వెళ్ళి ఒకరితో మాటలు అనిపించుకోవడం కన్నా మనం ఉన్న దాంట్లోనే తిని సంతోషంగా ఉండడం చాలా బెటర్ నన్ను అడిగితే కనుక. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా కొంతమందికి తెలియదండి. వెళ్ళామంటే ఇంకా అనవసరంగా వెళ్ళానని అనిపించిందండి నాకైతే ఆ రోజు. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలాగా ఉండాలో కూడా కొంతమందికి తెలియదండి. ఇంకా ఎప్పుడు చూసినా పాత గొడవలు ఎత్తుకుంటూ ఇవే సరిపోతాయండి. అలా ఉన్నదండి ఈ రోజుల్లో. మనుషులను బట్టే నడుచుకోవాలండి. మనం వాళ్ళ బిహేవియర్ని బట్టే మనం కూడా మూవ్ అవ్వాలి. అంతేగాని మనం ఎంత సైలెంట్గా ఉన్నా కానీ కొంతమంది మనల్ని రెచ్చగొట్టి మరీ గొడవలు పెట్టుకుంటారండి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మనకు చాలా మంచిది. వాళ్ళ వల్ల మనం ఆలోచించి హెల్త్ అంతా పాడు చేసుకుంటాం తప్ప ఏముండదండి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిదని నా ఉద్దేశం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి.
ఎవరి మీద కోపం మన మీద చూపించి వేరే వాళ్ళ మీద ఉన్న కోపం అంతా మన మీద పెట్టి మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. మనం అక్కడ మన ప్రమేయం ఏమి లేకపోయినా సరే. అందుకనే ఇంకా మన ఇంకా ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే చాలా మంచిదండి. పిలిచినా సరే వెళ్ళకూడదు అసలే. అది మన పుట్టిల్లు అయినా అత్తోరిల్లు అయినా కానీ ఎక్కడైనా సరే వెళ్ళకపోవడమే మంచిది. ఇక్కడైతే ట్రైన్ వచ్చిందండి. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ట్రైన్ జర్నీ ఈజీగా అనిపిస్తుందండి. బస్సులో వెళ్ళినా నాకు వామిటింగ్ అయిపోతుందండి. అందుకని నేను ఎక్కువ ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తాను. లేదంటే బండి మీద అయితే వెళ్తామండి మేము. ఇక్కడైతే ట్రైన్ ఎక్కానండి నేనైతే. పుట్టింటికి వెళ్తే సంతోషంగా ఉండాలి కానీ ఏడిస్తే ఎవరు రాకూడదని నేను